ధరలు కల్పించాలి, పంటలకు గిట్టుబాటు ధరలు రైతు సమైక్య సంఘాలు కలిపి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. జైలు బరో కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా శాసన ఉల్లంఘన ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి నరేంద్ర మోడీకి కళ్ళు తెరిచేటువంటి విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుంది. ప్రధానంగా రైతులకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల ఆత్మహత్యలు నివారించాలని, అదే రకంగా సంపద సృష్టించేటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనాలు అమలు చేయటం లేదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి రోజు రోడ్ల మీదకి వచ్చి వేతనాలు కావాలని అడగాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది. రైతుల ఆత్మహత్యలు నివారించలేని పరిస్థితి వస్తుంది. వ్యవసాయ కూలీలకు రోజువారీ కూలీ కనీస వేతనం ప్రభుత్వం నిర్ణయించిన కూలీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకని 600 రూపాయల కూలీ ఇవ్వాలి. పెరిగిన నిత్యావసర ధరలు, ప్రైవేటీకరణ విధానాలు వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో సమైక్యంగా ఉద్యమాలు నిర్వహించాలనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుకని దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏ రకంగా జరిగిందో పోరాటం, అదే రకమైనటువంటి స్ఫూర్తితో భారతదేశంలో నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నాం. పోరాటం ఆంధ్రప్రదేశ్లో కూడా మరొకసారి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.